సత్యదేవ్, డాలీ, ధనంజయ హీరోలుగా, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించిన చిత్రం జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ, ఇంజనీర్ పూర్తి చేసిన తర్వాత 32 కంపెనీల్లో ఉద్యోగం చేశాను. అయితే నా ఇష్టం సినిమా రంగం వైపు ఉందని గ్రహించి సినిమాల్లోకి వెళ్ళాను. కీర్తి సురేష్ గారితో పెంగ్విన్ సినిమా తీశాను. ఆ మూవీ రిలీజ్ తర్వాత నా రచన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గ్రహించి తప్పులు దిద్దుకొని జీబ్రా చేశాను. ఫైనాన్షియల్ క్రైమ్ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది. నేను బ్యాంకు ఉద్యోగిగా చేసిన సమయంలో అక్కడ జరిగే కొన్ని తప్పులను గమనించాను. ఆ అనుభవాలను కూడా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాను. సత్యదేవ్, ధనంజయ్ గారు బాగా నటించారు. సత్యరాజ్, ప్రియా భవానీ పాత్రలు ఆసక్తిగా ఉంటాయి. రవి బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. త్వరలో నా కొత్త చిత్రం ప్రకటిస్తాను అన్నారు.